హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు సరికొత్త హార్వెస్ట్. సరికొత్త అంటే టెర్రస్ మీద ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ మనం మాత్రం ఈ సీజన్కి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే ఏ రోజు నోటిఫికేషన్ ఆ రోజు మీ దాకా వస్తుంది. ప్లీజ్ అండి, అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ ఇవ్వండి. అప్పుడు మాకు చిన్న ఒక బూస్ట్ లాగా మాకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి, డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయి. నీరజ్ నేను వేసాము, అందరితో డ్యాన్స్ వేసాం, ఫన్నీ వీడియోస్ తీసాం తమ్ముడితో. చాలా ఉన్నాయండి వీడియోస్. మీరు అన్ని వీడియోస్ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హార్వెస్ట్కి వచ్చేసేయండి. హార్వెస్ట్కి చూసేసారా, బీరకాయ. ఇది ఫస్ట్ బీరకాయ. నాన్ స్టాప్గా మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయండి 5 days నుంచి. ఒక బీరకాయ వచ్చేసింది. ఇక్కడ బుడ్డి బుడ్డి బీరకాయ ఉంది. ఇది తీగ అంతా చుట్టుకుపోయి అసలు చూడండి అసలు ఎలా అయిందో. ఇలా అయిపోయింది చూడండి. కానీ ఇప్పుడు ఇది కూడా కోసేద్దాం. 2 ఇవి ఇంతే అండి సైజు, చిట్టి బీరకాయలు అన్నమాట. చూడండి, కట్ చేసినా కూడా ఇది కట్ అవ్వలేదు. ఎంత చిట్టి బీరకాయ చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ అన్ని వంకాయలు నార్లు పోసేసాను చూడండి. అన్ని వంకాయ నార్లు ఫ్రెష్గా వస్తుంది, అందరికి ఇవ్వడానికి వేసాను. బెండకాయ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది అంతా. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఇవి కూడా మొదలవుతాయి. టమోటాస్ అంతా పూత కాత మీద ఉంది. నెక్స్ట్ సరికొత్త టమోటా, సరికొత్త మిర్చితో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అవి ఏంటి ఏమి కూడా నాకు కూడా కొన్ని తెలుసుకుంది, కొన్ని మర్చిపోయాను. ఇప్పుడైతే రెడ్ తోటకూర హార్వెస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనం పోయినసారి హార్వెస్ట్ చేసాం కదండి రెడ్ తోటకూర. మళ్ళీ చిగుర్లతో బాగా వచ్చేసింది. అసలు కోస్తూ ఉన్నానండి, మీకు చూపించుకోకుండానే చాలా వరకు కోస్తూ ఉంటానన్నమాట. అలా పాలకూర కోసేసాను, చాలా కోసేసా. ఇప్పుడు ఇది కూడా కోసేద్దాము. తోటకూర చూడండి, ఇలా మట్టితో సగా తీసేద్దాం. ఇలా పైన అంతా ఇలా కిందంతా పింక్ కాడతో ఉంటుంది. ఇది వర్షాలు పడబట్టి ఇలా మట్టిగా ఉంది, లేకపోతే నీట్గా ఉంటుంది అసలు ఆకుకూర. ఇది చేత్త పట్టుకుందాం, ఎక్కడున్నా ఏమున్నా ఎత్తుక్కుంటూ వెళ్దాం అన్నమాట. చూడండి, ఇలా అయినంత బెండేసాం చూడండి. టమోటా పూత కాత మీద ఉంది. ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్, వాటర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏ పెస్ట్ రాకోకుండా కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ చూసేసారా, ఇక్కడ కూడా వచ్చేసింది. ఇక్కడ టమోటా నార్లు పోసేసాను అక్కడక్కడ చూడండి. ఇక్కడ అంతా మెంతి తోటకూర వేసాను, టమోటా వేసాను, చాలా వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్కి వేసానండి. నార్లు పోసాను, అన్నీ వేసా. ఇక్కడ చూసేసారా, ఇక్కడ పచ్చిమిర్చి నాటి టమోటా నారు పోస్తే పచ్చిమిర్చి చచ్చిపోయింది వర్షాలకి. బాగా ఎండా వర్షం ఉంది కాబట్టి చచ్చిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. చూడండి తోటకూర, రెడ్ కలర్ తోటకూర. ఈరోజు ఒక చిన్నపాటి బొకేనే మనం తయారు చేసేయచ్చు అనమాట. రెగ్యులర్ నార్మల్ వెరైటీస్ తినడం కన్నా నాకు తెలిసినంతలో ఇలాంటి వెరైటీస్ పిల్లలకి పెట్టడం వల్ల కంటి చూపు అనేది బాగుంటుందండి. అందులో వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఎటువంటి ఆకుకూర అయినా కానీ వాళ్ళకి నచ్చందైనా కానీ మనం అన్ని కలిపి చేసేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది ఇంకొక టబ్బులోది, అసలు చాలా బాగొస్తుందండి. ఎంత కాడలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో, అసలు చాలా చాలా బాగున్నాయండి. ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఇలాగా మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్న దానికి కట్ చేశాను. కొన్ని మాత్రం రూట్స్తో సగా తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా వచ్చింది. ఇదే టబ్బులోదే 2 కోసేసాం చూడండి. ఇంకా ఉందండి, చాలా చోట్ల ఉంది. ఎంత బాగుందో చూడండి, అసలు క్యూట్గా సూపర్ ఉంది కదండి. ఇటువంటి వెజిటేబుల్స్ అయినా మీ టెర్రస్ మీద పండించుకోండి, బాగుంటుంది అసలు. ఇది బెండలో వచ్చేసింది కాబట్టి ఇది పీకేస్తున్నాను. మళ్ళీ బెండకి కష్టం అయిపోతుంది. ఇది కూడా పీకేస్తున్నా. ఇది అటు సైడ్ వీకాలి, కానీ ఇలానే వీకేస్తున్నా. ఇక్కడ కూడా చూడండి, బెండలో ప్రతి చోట ఉందండి ఇది రెడ్ తోటకూర. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా అదే తోటకూర ఉంది. ఇది కూడా కోసేద్దాం.
ఇక్కడ కూడా ఉంది టమోటా పక్కన కూడా. వెయ్యకోకుండా టమోటా వచ్చింది, బచ్చలి వచ్చింది, కాకర అయితే ఒక్కటి కాకర వస్తుంది. ఇక్కడ చూసేసారా రాడిష్ చూడండి ఎంత బాగా వచ్చాయో, ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ కలర్ చూడండి, సీడ్ కోసం వదిలేసాను అనమాట కాయని. చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ కన్నా సీడ్స్ అవ్వాలి. ఒక 10 కాయలన్నా మన టెర్రస్ మీద మనం మళ్ళీ రిపీటెడ్ గా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా వేసాను. ఇక్కడ అంతా మళ్ళీ మెంతులు వేసేసానండి. చాలా మెంతులు వేసేసాను నేను. ఇక్కడ కూడా చూడండి ఇదే తోటకూర. ఇలా చూసుకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఇక్కడ కాకరకాయలు మళ్ళీ వచ్చేసాయండి. మనం కోద్దాము. బుట్ట అక్కడ పెట్టేసి కోసేద్దాం ఫస్ట్. కాకరకాయలు చిట్టి కాకరకాయలు అన్నమాట. ఎంత బాగా వస్తున్నాయో. ఇలా కత్తడితో లేట్ అయిపోతుందేమో, కానీ ఎక్కువ లేవు. మొన్ననే కోసాను, వీడియోలో చూపించకుండా ముందే ఆల్మోస్ట్ చాలా కోసేస్తున్నా. ఒక 1/4 kg పైన వచ్చాయి. వీడియో తీయడానికి కుదరట్లేదు నాకు, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకు తీయట్లేదు, కష్టం అయిపోతుంది. ఇక్కడ అన్ని గుల్లిగా ఉన్నాయి నాన్న. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది. వైట్ కాకర కూడా ఉంది, ఒక్కటి చూపించేద్దాం. ఇక్కడ ఇది కూడా ఎందుకో మరి వర్షాలు ఎక్కువై మాగిపోతుందో ఏమో తెలీదు. గుల్లిగానే చూడండి yellowish గా వచ్చేసింది. ఒక చిట్టి కాకర, వైట్ కాకర వచ్చేసాయి. రెండే సాంబార్లో వేసేద్దాం, ఏం పర్లేదు. ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కుంటున్నాను, దొరకలేదు ఎక్కడ నాకైతే. ఇక్కడ కూడా ఒక రాడిష్ ఉంది, కోసేద్దాం మనము. ఇదిగో నాన్న చూసేసారా, చిన్నదే కానీ కోదాం. రాడిష్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగుంది. ఆకుకూరలు పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ అంతా వంకాయ తోట కదా, ఈ వంకాయ తోటలో కూడా చూడండి అసలు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగా వచ్చేస్తున్నాయో, అసలు చాలా బాగా వస్తున్నాయండి ఆకుకూరలు అయితే. ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది చెప్పండి. ఇలా పైన అంతా ముళ్ళులు ఉన్నాయి వంకాయకి, కింది సైడ్ కూడా ముళ్ళులు ఉన్నాయి. వంకాయ ఫ్లవర్ అయితే అలా ఉంది. ఇది ఈ అప్పారావు సార్ ఇచ్చారనేసి వేసాను, అన్ని రిపోర్ట్ చేశాను. ఇక్కడ అది వచ్చేసింది అన్నమాట. ఇక్కడ కూడా గుండిది. ఇక్కడ కూడా చూద్దాం రండి, చాలానే ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది. ఇక్కడ పెరుగు తోటకూర వచ్చింది, ఇక్కడ రెడ్ తోటకూర వచ్చింది చూడండి. మనము చూసేసేయండి. మట్టికాయలకు వద్దాం. అదే గోరు చిక్కుడు. మా సైడ్ కడపలో అయితే మట్టికాయలు అంటారు, ఇంకొక సైడ్ గోరు చిక్కుడు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా చెట్టు నిండా ప్రతి చెట్టుకి ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయి చూడండి, అంతా ఫ్లవరింగ్ మీద. అన్ని కోద్దాం, ఫాస్ట్గా కోసేద్దాం అన్నమాట. అన్ని కోసేసాక కలుస్తాము మనము. ఇక్కడ కోస్తున్న ఫస్ట్ చూడండి.
చూసారా మట్టికాయలు ఇన్ని వచ్చేసాయి. ఇంకా చాలా ఫ్లవరింగ్ మీద ఉన్నాయి, చాలా నార్లు పోసేసాము. ఇప్పుడైతే మళ్ళీ రెడ్ తోటకూర కోద్దాం. చూడండి, ఇది కూడా కోస్తున్నాం. 2 వచ్చేసాయి. ఇక్కడ కూడా పసుపులో కూడా ఉంది, చూద్దాం రండి. చూసేసారా పసుపు అంతా నారు. ఇంకా పసుపు ఎవరైనా నాటుకోని వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా నాటుకోవచ్చండి, నాటుకోండి. గార్డెన్ స్టార్ట్ చెయ్యని వాళ్ళు కూడా ఇప్పుడు నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు గార్డెన్ అనేది. ద్రాక్ష అండి, ఇది నేను స్టెమ్ ద్వారా పెట్టాను అన్నమాట. ఎంత బాగొచ్చిందో దీంతో పెట్టానండి. ఇది ద్రాక్ష చెట్టు చాలా బాగా వచ్చిందండి. అంతా అదే డ్రాగన్. ఇది చెప్పండి, మీరన్నా చెప్పండి. 1.5 year 2 years అవుతుంది పెట్టి, ఇంకా కాయలేదు. అందరికి కాస్తున్నావు, సుప్రియకి ఎందుకు కాయలేదు టెర్రస్ మీద అని చెప్పండి అబ్బా. మీరన్నా కొంచెం చెప్తే వింటదేమో. ఓకేనా? ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనము మన టెర్రస్ మీద చూస్తూ ఉన్నాం తప్పితే కొయ్యలేదు ఎప్పుడు. అది బచ్చలి కొద్దాం. దాండి వచ్చేసేయండి. ఇక్కడ చూసేసారా, ఇది సిలోన్ బచ్చలి అంటారు. ఇది బెంగళూరు బచ్చలి. పప్పుకి కానీ సేమ్ మనం పచ్చడి ఎలా చేసుకుంటామో బచ్చలాకి పప్పు కానీ పచ్చడి కానీ అలానే ఉంటుందండి. టేస్ట్ ఏ మాత్రం తగ్గదన్నమాట. ఇంకా అక్కడక్కడ ఉంది, కోసుకుంటూ వెళ్దాం అన్నమాట. ఇప్పుడైతే ప్రతిసారి మనకు ఈ టేబుల్ లెమన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా వచ్చేసాయండి. చెట్టు ఇది చిన్న పోట్లో పెట్టినా కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది చూసేసారా ఎంత పెద్ద కాయ, 3 వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వద్దాము. ఎంత అవసరమో అంతే వస్తున్నానండి. కరేపాకు కూడా రోజు చూడండి, మోట్లో చూడండి పెంచుకుంటూ కొంచెం కొంచెం తుంచుకుంటూ వెళ్తాను అనమాట టెర్రస్ మీద నుంచి. ఇప్పుడు కూడా ఒక చిన్న కొమ్మ తుంచుకుందాము. దాండి నాతో పాటు వచ్చేసేయండి మీరు కూడా గార్డెన్ అంతా చూస్తూ. ఇక్కడ కూడా వచ్చేసిందండి రెడ్ తోటకూర. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్ గా కట్ చేయాలన్నమాట. ఇక్కడ నారు పోసాను ఇక్కడ కూడా, అందుకే దీన్ని కట్ చేశాను. ఇక్కడ చూసేసారు కదా మీరు, ఇక్కడ కూడా టమోటా అన్ని వేసాను కదా, అందులో కూడా ఇది వచ్చేసింది. ఇది కోద్దాం. చాలా బాగా అయితే వస్తున్నాయండి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పూలు కానీ. ఇక్కడ కూడా అండి, ఇది మీకు తెలుసా ఈ ప్లాంట్ ఏంటంటే ఇది గ్రౌండ్ ఆర్కిడ్ అంటారంట అండి. నేను తిరుపతి మీట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక అక్క ఇచ్చారనమాట. నేను ఎప్పుడు అఖిల్ అని తమ్ముడు చెప్తా ఉంటాను కదండి, ఆ తమ్ముడు వల్ల నాకు ఆ ప్లాంట్ వచ్చిందండి. అది అది ఏ ఫ్లవరో ఏమో మనకు తెలీదు, తొందరగా రావాలని ఆ ఫ్లవర్ కోరుకున్నాము. అఖిల్ బ్రదర్ కాడ కూడా ఉంది ఆ ప్లాంట్, 2-3కి ఇచ్చేసాను. ఇక్కడ అంతా టమోటా అండి. ఇది కూడా ఒక మెడిసిన్ ప్లాంట్. ఇలా మెడిసిన్ ప్లాంట్స్. ఇది చూసేసారా, ఇది గుంట గలగరాకండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కూరలు చేస్తారంట. మీకు ఎవరికైనా కామెంట్లో తెలిస్తే చెప్పండి నాకు. ఇక్కడ చూసేసారా జేడ్ ప్లాంట్ కూడా పెంచుతున్నాను అనమాట. సేమ్ కలర్ అనే పెట్టాను జేడ్. టెంకాయ చిప్పలో కూడా పెట్టాను జేడ్. పదండి చూస్తూ, ఇంకా చాలా లీఫీ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి, కోద్దాం అన్నమాట. ఇక్కడ కూడా అండి టమోటా నారు పోసాను, ఇక్కడ అంతా నాటాను, డిఫరెంట్ వెరైటీస్ అని చెప్పా కదా. ఇక్కడ కూడా వచ్చింది. అటు నీరజ్ తీస్తాడు, ఇటు వెళ్దాం మనము. ఇక్కడ కూడా రెడ్ తోటకూర అండి. ఇష్టం వచ్చిన చోటల్లా వస్తుందండి నాకు. సీడ్కి ఒక్కటి వదిలేస్తే చాలు, ఇలా మనం ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా కొమ్మలు మళ్ళీ దీంతో తుంచేస్తే ఇదే కంపోస్ట్ లాగా పనికొస్తుంది అనమాట. ఇదంతా కార్న్ అన్నమాట. ఇక్కడ కూడా చూడండి. మట్టి వేయాల నాన్న, కొంచెం తక్కువైంది, సాయిల్ వేయాల, అంతే అండి. ఇది పెద్ద థర్మోకోల్ బాక్స్ అండి. దీని గురించికి వస్తే ఇదంతా లేయర్ కంపోస్ట్ తో నింపి ఇంతవరకు తెచ్చాను. ఇంకా పైన అంతా మట్టేసాను. ఈరోజు నైట్ వాన పడితే గనక రేపు దీంతో కొన్ని వెజిటేబుల్ సీడ్స్ వేయాలి, తీగజాతి మొక్కలు. ఇక్కడ అంతా తీగ కట్టించేసి
ఇక్కడ అల్లించాలని అనుకుంటున్నా, మరి ఎలా ఉంటుందో ఏమో తెలీదు. ఇప్పుడు మనము ఈ పసుపు నారు పోసానండి, ఇక్కడ కూడా నేను కొన్ని దానిలలో పెట్టాను అనమాట. ఇక్కడ కూడా సిలోన్ బచ్చలు వచ్చింది, రూట్స్ తో సగా విక్కేస్తున్నా, మళ్ళీ వీటికి ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ కూడా చూడండి బచ్చలి కూరనే, ఇది కూడా సిలోన్ బచ్చలి. ఈ ఫ్లవర్ వచ్చి ఇలా కాయలు కాస్తుంది అనమాట. అది చిన్నవి ఆవాల కన్నా చాలా చిన్నగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేశాను అనమాట తీయడానికి, చేత కాలేదు, అస్సలు అవ్వలేదన్నమాట నాకు వల్ల. స్ప్రే చెయ్యాలి, వర్షాలు పడుతున్నాయి కంటిన్యూగా, ఏం స్ప్రే చేద్దామన్నా వర్షాలు పడుతున్నాయండి. ఇదంతా లెమన్ గ్రాస్. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఒక లీఫీ వెజిటేబులే అండి, ఆకుకూరనే అండి. ఇది కూడా ఏంటో కనుక్కోండి, గెస్ చేయండి. అబ్బా, నేను హార్వెస్ట్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, మీరైతే గెస్ చేయండి ఫస్ట్. అది కూడా లాస్ట్ లో ఎండింగ్ లో చూపిస్తాం, దీని గురించి చెప్తాను అనమాట నేను. ఇది పౌడర్ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేయొచ్చు, తాలింపు కూడా చేయొచ్చు. డోంట్ చీట్. కామెంట్స్ లో చూసి మాత్రం కామెంట్ చేయొద్దు. ఫస్ట్ వాళ్ళు కామెంట్ చేసింటారు కదా, వాళ్ళని చూసి మీరు కాపీ కొట్టకూడదు. తొండి, నేను ఒప్పుకోను అలా. అప్పుడు నేను మీతో మాట్లాడాను అనమాట, కొన్ని రోజులు గప్చుప్ అయిపోతా. ఇది కూడా చాలాసార్లు కోసాను, కానీ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. అంత బోడిగుండి కొట్టిస్తే మళ్ళీ వస్తుందా రాదా అని అడగద్దండో, వస్తుంది, చిగురు పెట్టేస్తూ వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చేతి నిండా వచ్చేసింది. జూమ్ చేసి చూపి నాన్న, గెస్ చేసే వాళ్ళు గెస్ చేస్తారు. దీని ఫ్లవర్ కూడా నేను మొత్తం ఎడిటింగ్ లో ఫ్లవర్ పెట్టిస్తాను, ఈ ఫ్లవర్ కూడా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ కూడా. ఓకే అండి, పద. చూసేసారా, ఫస్ట్ హార్వెస్ట్ టమోటాలు కూడా వచ్చేసాయి 3. మొత్తం ఏమేం కోసం ఏంటి చూద్దాం. ఇవేంటి కన్నా, జూమ్ చేయి ఫాస్ట్ గా. అవేంటో కొంచెం చెప్పరా, టెర్రస్ మీద చాలా కనిపిస్తున్నాయి, ఇలా మరి వర్షాలకు వస్తాయో ఏమో నాకు తెలీదు, చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఇదండి. ఇది చూసేసారా అండి, ఎంత వచ్చేసిందో, ఎంతో బాగుందో కదండి. తోటకూర చాలా బాగుందండి, చెమట కూడా వచ్చేసిందండి, అంత ఉడక పోస్తుంది, అంత ఉడక పోసేస్తుంది, అసలు చాలా బాగా ఉందన్నమాట. తోటకూర బాగా వచ్చేసింది. ఇప్పుడు రెడ్ తోటకూర చూసేసారా, ఇది కూడా ఒక బొకే. మినీ టైప్ ఆఫ్ బొకేస్ 2 వచ్చాయి కదా. ఇప్పుడు చిన్న బొకేస్ చూద్దాం. ఇది చూసేసారా, సిలోన్ బచ్చలి, ఒక్కటి రాడిష్ అన్నమాట. ఇది కూడా పెరగచ్చు, కానీ సాంబార్ లెక్క ఉంటుందని కోసేసా. ఇంకా 2-3 ఉన్నాయి అన్నమాట, అందుకు కోసేసా. కొన్ని మట్టికాయలు, 3 టమోటాలు, టేబుల్ లెమన్, ఇవి వచ్చేసి చిన్న బీరకాయలు 2, కొంచెం కరేపాకు, 2 కాకరకాయలు. గెస్ చేసేసారా, ఇది గెస్ చేసేసారా అండి మీరంతా? మన యూట్యూబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు గెస్ చేసేసారా? ఇంకొకటి అండో, మీ మీద నాకు కోపంగా ఉంది, ఎందుకేంటి అడగరా? అడగండి, చెప్తా. నేను అలిగాను అన్నమాట. ఎందుకు తెలుసా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నమాట. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైందండి, ఇంత హార్వెస్ట్ చూపిస్తున్నాం, ఇంత శ్రమ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పెంచండి ఇలా వెజిటేబుల్స్. అసలు బయట తినేదానికన్నా ఇంట్లో 2 రకాలు కోసుకొని తిన్నా మనము వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, అందులో కొంచెం బాల్కనీ ప్లేస్ ఉన్నా కూడా అండి చిన్నగా పెంచుకోవచ్చు అండి మనం. లేదు అస్సలు ప్లేస్ లేదు అంటే మైక్రో గ్రీన్స్ లాగా కూడా పెంచుకోవచ్చు, అలా కూడా పెంచుకోండి ప్లీజ్.
మీరు పిల్లలకి, చిన్న పిల్లలు ఉంటే గనక ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది మీరు ఇదే, ఆర్గానిక్ ఫుడ్ పెట్టడం. బయట ఎలా ఉంటాయో తెలీదు, ఏం స్ప్రే చేస్తారో తెలీదు, ఎటువంటి కెమికల్స్ కొడతారో తెలియదు. ఎస్పెషల్గా పచ్చిమిర్చి కొడతారండి స్ప్రే. నేను చూశాను, ప్రొద్దుటూరుకి పోయేటప్పుడు చూశాను, భయంకరంగా కొడతారండి స్ప్రే. సారీ అండి, ప్రొద్దుటూరు కాదు, వేరే ఊరు వెళ్తుంటే చూశాను, ఎంత భయంకరంగా స్ప్రే చేస్తున్నారు. అది ఏంటో తెలీదు. కొందరైతే బాటిల్స్ చూసాను అనమాట. నేను అలా చెప్తే బాగోదని చెప్పట్లేదు, అస్సలు అన్ని కెమికల్స్ కొడుతున్నారు. మీకు సరిపడమైన వెజిటేబుల్స్ పెంచుకోండి, ఇంతగా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5 టమోటాలు, ఒక 5 మట్టికాయి, బెండ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుందండి. పచ్చిమిర్చి ఒక 4-5 పెద్ద దానిలో వేసారనుకో, ఒక్కసారి హార్వెస్ట్ వచ్చిందనుకో 2 years వరకు వస్తుంది మీకు పచ్చిమిర్చి. 1.5 year ఈజీగా వస్తుంది మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి. లేదా 1 year కొయ్యండి, తర్వాత తీసి మళ్ళీ నారులు పోసేయండి, ఎంత బాగా పెరుగుతుంది అసలు. సరే, ఈ సోది అంతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సగం మాట్లాడుకుందాము. నేనైతే చాలా అలిగాను. సబ్స్క్రైబులు పెరగకపోతే మాత్రం మీతో మాట్లాడకుండా నేమ్స్ మెన్షన్ చేసేసి నేను చెప్పేస్తాను, అంతే, మాట్లాడాను అనమాట. పైన నేమ్స్ వస్తాయి హార్వెస్ట్ చేసేటప్పుడు, మ్యూజిక్ యాడ్ చేస్తా. ఇదేంటో కాదండో, అరిస. ఈ అరిస తినడం వల్ల మనకి చాలా ప్రయోగాలు ఉన్నాయి. దీన్ని మెడిసిన్లలో కూడా చాలా వాడతారంట, ఆయుర్వేదిక్లలో. ఇది చాలా మంచిదండి. ఇది రెగ్యులర్ గా మనకు వైట్ ఫ్లవర్ ఉండే అరిసాకు దొరుకుతుంది. ఇది వైట్ కాదండి, పింక్ ఫ్లవర్, పింక్ ఆర్ రెడ్ అనుకుంటున్నా. ఒక్కసారి కూడా ఫ్లవర్ అయితే రాలే, పూత అయితే వచ్చింది. నేను సీడ్ తెచ్చుకునేటప్పుడు మాత్రం అక్కడ ఫోటో మీద ఉండింది అనమాట, పింక్ అని, రెడ్ ఆర్ పింక్. ఓకేనా అండి, ఇదైతే అరిస. ఓకే అండి, ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి కొత్తగా మీ ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి.